ఏ రెసిపీ చేయబోతున్నావు? ఆలు నూడిల్ రోల్స్. మరి లేట్ చేయకుండా ఇవాల్టి రెసిపీ ఆలు నూడిల్స్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. ఆలు నూడిల్స్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించి తురిమిన ఆలు, నూడిల్స్, నూడిల్స్ మసాలా, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గోధుమ పిండి, చిల్లీ ఫ్లేక్స్, బ్రెడ్ పౌడర్, నూనె, చీజ్. ఆలు నూడిల్స్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఏం చేయాలి? ఫస్ట్ కడాయి తెచ్చుకుందాం. ఒక కప్ ఆయిల్ వేసేసి సో ఈ బౌల్లో అన్ని మిక్స్ చేసుకున్నాం స్వీటీ. ఫస్ట్ ఏమంటారు దాన్ని? ఉడకబెట్టిన ఆలుని అమ్మయ్యా బతికించో దేవుడా మొత్తం వేసేయాలి. అండ్ ఇది మ్యాగీ మసాలా, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకుందాం. నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్, ఇప్పుడు కొంచెం ఉప్పు, బ్రెడ్ పౌడర్ వేసుకుందాం. ఇది వేసుకుంటా మిక్స్ చేద్దాం. మిక్సింగ్ అయిపోయిందా? అయిపోయింది. మరి నెక్స్ట్ ఏంటి? దీన్ని రోల్ చేసుకోండి. చీజ్ పెట్టేసి ఇలా రోల్ చేసిన దాంట్లో చీజ్ పెట్టాలి. ఓకే, చీజ్ పెట్టి మొత్తం క్లోజ్ చేసేసాయి. క్లోజ్ చేసి ఇలా రోల్ చేయాలి. ఇలాగే అన్నీ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొస్తాం. ఓకే, ఇదే ప్రాసెస్ ఫాలో అయిపోయి మిగతా రోల్స్ని కూడా చేసి రెడీగా పెట్టేసుకుందాం. అయిపోయింది కదా లాస్ట్ది కూడా? అయిపోయింది. మరి నెక్స్ట్ ఇది ఒక 3-4 స్పూన్స్ గోధుమ పిండి ఇందులో యాడ్ చేద్దాం. దీంట్లో కొంచెం వాటర్ మిక్స్ చేసుకుందాం. ఎంత కావాలో చూసుకో. ఓకే, మరీ థిక్ పేస్ట్ కాదు, మరీ లూజ్ కాదు. అయిపోయిందా మిక్సింగ్? మిక్సింగ్ అయిపోయింది. ఎస్. మరి తర్వాత ఇది ఇందులో డిప్ చేయాలి. ఈ నూడిల్స్ ఇందులో వేద్దాం. ఓకే, అంటే ఇది రోల్ చేయడానికి లేదని. ఓ ఎస్. ఇప్పుడు డీప్ ఫ్రై చేస్తాం. ఓకే, సో మనం తయారు చేసుకున్న రోల్స్ని గోధుమ పిండిలో డిప్ చేసి నూడిల్స్లో డస్ట్ చేసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుంటే మన రెసిపీ రెడీ అయిపోతుంది కదా. ఫాస్ట్ చేసేసే మరి. ఓకే, పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్టున్నాయి కదా. అవును, ఇది ప్లేట్లో తీసుకుంటాం. ఎస్, ఇదిగో ప్లేట్ తీసుకో. ఓకే, అండ్ అలాగే స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు ఈ పీస్ ఇందులో పెట్టేద్దాం. వాటిల్లో ఆల్రెడీ మయోనీస్ అండ్ చీజ్ వేసావా? మయోనీస్ అండ్ కెచప్. ఓ, కెచప్. ఓకే స్వీటీ, ఆలు నూడిల్ రోల్స్ రెడీ. ఎస్, థ్యాంక్ యూ. సో ఫైనల్లీ ఆలు నూడిల్స్ రోల్స్ రెడీ అయిపోయినాయి. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. ఆలు నూడిల్స్ రోల్స్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించి తురిమిన ఆలు, నూడిల్స్, నూడిల్స్ మసాలా, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గోధుమ పిండి, చిల్లీ ఫ్లేక్స్, బ్రెడ్ పౌడర్, నూనె, చీజ్. ఆలు నూడిల్స్ రోల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. అది వేడెక్కే లోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉడికించి తురిమిన ఆలు, నూడిల్స్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు,
బ్రెడ్ పౌడర్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఆలు మిశ్రమంలో చీజ్ పెట్టి రోల్స్ లా చేసుకోవాలి. తర్వాత మరొక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో గోధుమ పిండి, తగినంత నీళ్లు పోసి కలుపుకుని పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం తయారు చేసుకున్న రోల్స్ ని గోధుమ పిండి పేస్ట్ లో డిప్ చేసి నూడిల్స్ తో డస్ట్ చేసుకుని వేడెక్కి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ టేస్టీ ఆలు నూడిల్స్ రోల్స్ రెడీ.